ఇది వెల్లుల్లి చింతపండు వేసి చేశానండి. ఎందుకంటే ఇది సీజన్ అంత అవసరం లేదు మనకి. మామిడికాయ ఇంతకుముందు వెల్లుల్లి వేసి ఊరగాయ చేశాను. ఎందుకంటే ఎప్పుడు మామిడికాయ ఉండదు కాబట్టి ఇప్పుడు అన్ సీజన్లో అయినా మనం ఇది చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇది ఎలా చూపిస్తాను రండి. స్టవ్ వెలిగించి పెన్నం పెట్టి ఆయిల్లో ఏంలే ఖాళీ పెన్నం, వెల్లుల్లి చూడండి 1 కప్పు ఇట్లా పులిచి అన్నీ పెట్టుకోవాలి. ఆయిల్ ఏం లేకుండా ఉట్టిగా పెన్నం మీద కొద్దిగా ఒక 2 మినిట్స్ ఇట్లా, దీంట్లో కొంచెం తడి ఉంటుంది ఇట్లా అనుకుందాం. 2 మినిట్స్ అయిపోయింది కదా, చూడండి కొంచెం అంతే తీసేద్దాం. చింతపండు అండి ఇట్లా ఒక 1 అవర్ ముందర నానేసుకోండి, ఒక 100 గ్రాముల చింతపండు ఇట్లా. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా పిసికి రసం తీద్దాం. ఇట్లా అంత రసం తీసుకోవాలి చూడండి, మరి చిక్కగా లేదు మరి ఇది లేదు చూడండి, అంత రసం పిప్పి అంత తీసేసి ఇదిగోండి పిప్పి ఒక 2-3 మినిట్స్ ఉడకనిద్దాం బాగా. అని ఉడికింది కదా, ఇంకొంచెం ఉడకాల. ఇప్పుడు దీంట్లో కొంచెం 1 స్పూన్ పసుపు వేసుకుందాం, కొద్దిగా సాల్ట్ 1 అర స్పూన్, కలిపేద్దాం ఇప్పుడు బాగా. ఫ్లేము పెద్దగా పెట్టాను చూడండి, ఉప్పు పసుపు వేసాక చూడండి ఇప్పుడు చిక్కగా వచ్చింది కదా, ఇట్లా చూడండి బాగా చిక్కగా అయింది కదా. ఇంకా స్టవ్ కట్టేద్దాం. పెట్టేశానండి, చిక్కగా అయింది కదా. ఇది ఇప్పుడు ఇదిగోండి చూడండి ఇట్లా. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా పెట్టేద్దాం. ఇది బాగా చల్లగా అయినాక వరకు పెట్టేద్దాం ఇట్లాగే, ఎందుకంటే చింతపండు రసం బాగా పడుతుందన్నమాట ఇట్లా వేసినామంటే. ఇది చల్లగా అయినాక దీంట్లో పోపు పెట్టాను, అంతవరకు పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి పెన్నం పెట్టాను, ఆయిల్ వేసుకుందామండి. వెల్లుల్లికి పోపు పెడదాం. చూడండి ఆయిల్ ఒక చిన్న కప్పు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసేసుకోండి. శనగబ్యాళ్ళు, ఎండుమిర్చి, ఇవన్నీ చూడండి కొంచెం వేగాల. కొంచెం ఇంగువ కూడా వేసుకున్నామండి. చూడండి ఒక అర్ధ స్పూన్. ఇది కొంచెం వేగినాక ఇంకా స్టవ్ కట్టేది. చింతపండు రసంలో అప్పుడు అన్నీ వేసాం కదండి, చల్లారిపోయింది. ఇప్పుడు కారం అన్నీ వేసుకుందామండి. మెంతిపిండి అండి 1 స్పూన్ వేద్దాం. ఆవపిండి, ఆవాల పొడి ఒక 2 స్పూన్లు వేద్దాం. వెల్లుల్లి కొద్దిగానే కాబట్టి కారం కూడా చూసేసుకుందామండి. 1, 3, 4 స్పూన్లు వేసాను చూడండి. ఇట్లా స్పూన్తో పెద్ద గరిటె అనుకోండి, 1 గరిటె వేసుకోండి సరిపోతుంది. మీకు స్పూన్ల కొలత లేకుంటే అట్లా. సాల్ట్ కూడా వేసేద్దాం.
సాల్ట్ 3 వేద్దాం. కొద్దిగా చింతపండులో కూడా వేసాం కదా. ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దాం. ఇట్లా చింతపండు కొద్దు, ఎల్లిపాయలు అంతా ఇట్లా చూడండి బాగా మిక్స్ అయిపోతుంది. అన్నీ వేసాం కదండి, దీంట్లో అన్నీ కలిపేసాను. ఇప్పుడు ఆయిల్ తర్వాత పెట్టుకున్నాం కదా, పోపు తర్వాత ఇది కూడా వేసేస్తాం. కలిపేద్దాం. ఇప్పుడు దీంట్లో ఈ ఎల్లిపాయలు వెల్లుల్లి బాగా ఒక వారం రోజులు ఉంటే బాగా మెత్తగా అయిపోతాయి దీంట్లో ఇట్లా. అంత ఇట్లా కలిపేద్దాం. 5 నిమిషాలు ఇట్లా పెట్టేసినామంటే ఆయిల్ది కూడా చల్లగా అయిపోతుంది, ఇదంతా బీడ్ చేస్తుంది. ఒక 5 నిమిషాలు ఇట్లాగా పెట్టేద్దాం. వెల్లుల్లి చూడండి చల్లగా అయిపోయింది. ఇప్పుడు చింతపండు రసంలో వేసాము, పోపు వేసాము, బాగా చల్లగా అయిపోయింది. ఇది ఒక డబ్బాలో తీసి పెట్టుకుందాం. గాజు సీసాలన్నా ఒక డబ్బాలన్నా పెట్టేసుకుందాం. ఒక 4-5 డేస్లో ఇవి వెల్లుల్లి ఉంటాయి కదా, అవి బాగా మగ్గిపోతాయి. అప్పుడు మనం వాడుకోనికి బాగుంటుంది. వెల్లుల్లి పచ్చడి రెడీ. 4 డేస్ అయిందండి ఇది చేసి. ఒక బాటిల్లో చల్లగైనా కేసి పెట్టాను. ఇప్పుడు చూడండి 4 డేస్ అయినాక బాగా ఊరింది. వెల్లుల్లి కూడా బాగా కలర్ చేంజ్ అయిందండి. ఒక బాటిల్ వేసి పెట్టుకోండి, 1-2 నెలలైనా ఉంటుంది. ఇది బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. Subscribe and click on it.